హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనము మంచిగా ఒక హెయిర్ డై ఆయిల్ అనేది చూడబోతున్నామండి. అవునండి, మస్టర్డ్ హెయిర్ డై ఆయిల్ అనమాట. ఈ ఒక హెయిర్ డై ఆయిల్ మనము కోకోనట్ ఆయిల్ వాడకుండా మనము మస్టర్డ్ ఆయిల్ వాడి తయారు చేస్తున్నాము. ఇలా మనము ఆవాలు నూనె యూస్ చేసి తయారు చేయడం వల్ల మన జుట్టంతా మంచిగా లాంగ్గా పొడుగ్గా పెరుగుతుంటుంది. అట్లాగే తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మార్పేస్తుందండి. ఇది చాలా మంచి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. ఇట్లా ఒక హెయిర్ డై ఆయిల్ అనేది మీరు ఇంట్లో తయారు చేసి వాడి చూడండి. అలాగే ఇప్పుడు ఎలా తయారు చేయాలి విధానం చూస్తాం రండి. ఫస్ట్ దానికోసం మన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆవాలు 2 స్పూన్ లెక్కన ఆవాలు అనేది నేను తీసేసుకున్నాను అనమాట. ఈ ఒక ఆవాలతో పాటు మనము లవంగాలు తీసుకున్నాము. లవంగాలు ఒక 10 లెక్కన తీసేసుకున్నాను అనమాట. ఈ 2 ఇంగ్రీడియంట్స్ని మనము వాడి మనం ఒక హెయిర్ ఆయిల్ అనేది తయారు చేయబోతున్నాం. అంటే హెయిర్ డై ఆయిల్ తయారు చేయబోతున్నామంటే ఈ రెండిని మంచిగా మనము ఫ్రై చేసేసుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఒక బాండిల్ తీసుకోవాలండి. అంటే ఐరన్ బాండిల్లో మనము ఈ 2 ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకొని మనము మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఆవాలు కాకుండా ఈ లవంగాలు కూడా మన జుట్టు మంచిగా పెంచుకోవడానికి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే నల్లగా మారిన జుట్టు మంచిగా ఎక్కువ రోజులు నల్లగానే ఉండదని కూడా ఈ లవంగాలు మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక ఐరన్ ప్యాన్లోకి ఈ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకున్నాను. సన్న మంటలో ఉంచుకోవాలండి. ఓకేనా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం హెయిర్ సంబంధించిన హెయిర్ డై ఆయిల్ అయినా హెయిర్ డై అయినా ఏం తయారు చేసినా ఇన్స్టెంట్ హెయిర్ డై అయినా మనము ఇలా ఒక ఐరన్ బాండ్లో చేసుకోవడం చాలా మంచిగా ఉంటుంది. ఎఫెక్ట్ అనేది 100%గా దొరుకుతుంది. ఇప్పుడు ఈ 2 ఇంగ్రీడియంట్ మంచిగా మనం ఫ్రై చేసేసుకోవాలి. ఎప్పుడు దాకా అంటే ఆవాల నుంచి మంచిగా మనకు నూనె బయటకు వస్తుంది. అప్పటి వరకు ఈ ఆవాలు యూస్ చేసి మనం ప్రిపేర్ చేయడం వల్ల ఈ ఒక హెయిర్ డై ఆయిల్ మన హెయిర్లో ఉన్న స్కాల్ప్ ఉంది కదా, అవన్నీ యాక్టివేట్ చేసి మంచిగా హెయిర్ గ్రోత్ అనేది మనకు ఇస్తుందండి. సో ఈ ఒక హెయిర్ డై ఆయిల్ అనేది మన స్కాల్ప్ని మాత్రం యాక్టివేట్ చేయడమే కాకుండా మనకు తెల్ల జుట్టు ఉంటాయి కదా, అవన్నీ మంచిగా నల్లగా మార్పేసుకోవడానికి బాగానే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలా మారిన జుట్లంతా ఎక్కువ రోజులు నల్లగానే ఉంచుకోవడానికి కూడా అది సహాయపడుతుంది అన్నమాట. ఓకేనా? సో ఈ ఒక ఆవాలు మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఆవాలు నుంచి మంచిగా నూనె అనేది బయటకు వస్తుంది, అతుకుంటుంది కదా. సో ఇదే కరెక్ట్ అయిన టైం అనమాట. ఈ టైంలో మనము మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము పొయ్యిని ఆపేసుకోవాలండి. ఈ పొగ అంతా మంచిగా తగ్గిపోవాలి, అప్పటి వరకు వెయిట్ చేయండి. సో మంచిగా ఫ్రై అయిపోయిన ఈ ఆవాలు ప్లస్ లవంగాలు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము పొయ్యి ఆపేసుకోవాలి. ఇప్పుడు కాస్త వేడిగా ఉంటుంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే వేడిగా ఉన్నప్పుడే మనం ఒక రోల్ తీసేసుకొని అట్లాగే బాండిల్లో ఉన్నప్పుడే మనము మంచిగా నలిపేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు నలిపేస్తే మనకు మంచిగా నలిగిపోతుంది అనమాట. చల్లగారిన తర్వాత అంటే మనం మిక్సీకి వేయాల్సి వస్తుంది. మిక్సీకి వేసారంటే కొంచెం ఆయిల్ ఫార్మాట్లో ఉంటుంది కదా, అంటే జిడ్డుగా ఉంటుంది కదా ఆవాలు, అందువల్ల అతుకొని పోతుంది మిక్సీలో. సో అలా కాకుండా ఇలా బాండిల్లో వేడిగా ఉన్నప్పుడే ఒక రోల్ పెట్టుకొని మంచిగా మనము రుద్దుకోవాలన్నమాట. అలా రోల్ లేవనుకున్నారంటే ఒక గ్రంటి ఉంటాయి కదా, కొంచెం మంచిగా స్ట్రాంగ్గా ఉన్న గ్రంటి పెట్టుకొని కూడా మీరు నలిపేసుకోవచ్చు. ఆ లవంగులు ఈ ఆవాలు ఈ 2 మంచిగా మనము నలిపేసుకోవాలండి ఇట్లా చేతిలోనే. సో మంచిగా నలిగిపోతుంది. అంటే బాగా నల్లగా ఉంది కదా, చూడండి చాలా బాగా మనకు దొరికింది కదా. అంతే. ఇప్పుడు దీంట్లోకి మనము 50 ml మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాలు నూనె వేసుకుంటున్నానండి. ఈ ఒక ఆవాల నూనె మనం యూజ్ చేసి మనము హెయిర్ డై ఆయిల్ తయారు చేయడం వల్ల మన జుట్టులో మంచి మార్పులు అనేది మీరు అంటే కనిపిస్తుంది మీకు. అంటే ఒక నెలలోనే మీ తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోతుందండి. అవునండి, మీరు వాడి చూడండి, చాలా బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది.
అంటే అలాగే ఈ కొన్ని మందులు చెప్తుంటారు కదా, హెయిర్ డై ఆయిల్స్ వేరే నూనె పెట్టి వాడి చేసుకున్నామంటే తలనొప్పిలు జలుబులు వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ ఒక మస్టర్డ్ ఆయిల్ అనేది మన ఒంటికి వేడి ఇస్తుంది అనమాట. మీరు ఇలా ఒక హెయిర్ డై ఆయిల్ మస్టర్డ్ ఆయిల్లో తయారు చేసేసుకొని మీరు వాడుతుంటే కంపల్సరీ జలుబు అనేది రాదండి. మీ జుట్టు ఎంత మంచిగా పెరుగుతుంటుంది, స్కాల్ప్ బాగా యాక్టివేట్ అవుతుందండి. ఓకేనా. ఇప్పుడు కొద్దిగా ఫ్లేమ్ ఆన్ చేసి సన్న మంటలో ఉంచుకుంటాము. లైట్గా వేడెక్కాలి, అప్పుడు వరకు మనము ఉంచుకోవాలండి. మరీ ఎక్కిపోబర్లేదు, వేడెక్కబర్లేదు. లైట్గా వేడెక్కి లైట్ పొగ వచ్చేటప్పటికి మనం ఆపేసుకోవాలండి. సో చూడండి, చాలా మంచిగా మనకు హెయిర్ డై ఆయిల్ అనేది దొరికింది. సో ఈ ఒక హెయిర్ డై ఆయిల్ అనేది మనము ఇంట్లో తయారు చేసేసుకొని వాడుతూ వస్తున్నప్పుడు అయితే మనకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. కెమికల్స్ ఏం లేవు, సో సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండదండి. ఓకేనా. బట్టదలలో కూడా మనకు జుట్టు వస్తుందంట, వెంట్రుకలు వస్తుంది. ఎలా అంటున్నారా, ఈ ఒక మస్టర్డ్ ఆయిల్ వాడటం వల్ల మనకు బట్టదలలో కూడా బాగానే వెంట్రుకలు వస్తుంది, బాగా జుట్టు అనేది పెరుగుతుంటుందండి. సో మన ఆయిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లారనిస్తాము. చల్లారిన తర్వాత వడగట్టేసుకుంటాము. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చల్లారిన తర్వాత ఆ నూనెని నేను బాండిల్లోకి తీసేసుకుంటున్నానండి. అంటే చల్లారడానికి మనము ఒక 1 అవర్ వదిలేస్తే చాలు ఆ బాండిల్లోనే. తర్వాత మీరు ఇట్లా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. చూడండి, చాలా మంచిగా మనకు నూనె అనేది రెడీ అయిపోయింది కదా. సో అంతే అండి. ఈ నూనె ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చెప్తాను. ఈ నూనెని మీరు మంచిగా ఎప్పుడెప్పుడు తలస్నానం చేసేసుకుంటున్నారో దానికి ముందు మీరు మంచిగా అప్లై చేసేసుకోవచ్చండి. ఇలా మీరు చేతులు తీసేసుకొని మంచిగా, లేదా ఫిల్లర్లు తీసేసుకొని మంచిగా జుట్టులో అంతా స్కాల్ప్లో పడేటట్టు మంచిగా అప్లై చేసేసుకొని బాగా మసాజ్ ఇవ్వండి. ఈ మసాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మసాజ్ ఇవ్వండి. చాలా మంచిగా మసాజ్ ఇచ్చిన తర్వాత మీరు మామూలు మైల్డ్ షాంపూ పెట్టి తలస్నానం అనేది చేసేసుకోండి. చూడండి, చాలా బాగా నల్లగా మనకు హెయిర్ డై ఆయిల్ అనేది దొరికింది కదా. సో ఇలా మీరు వారానికి 2 సార్లు కంపల్సరీ చేయండి. ఒక నెల లోపలే మీరు తెల్ల జుట్టు అంతా మంచిగా నల్లగా మారిపోతుందండి. ఓకేనా. సో ఇలా మీరు రెగ్యులర్గా ట్రై చేయండి. వారానికి 2 సార్లు కంపల్సరీ వాడి చూడండి. వాడినాక మాకు ఫీడ్బ్యాక్లో చెప్పండి, కమెంట్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని. ఓకేనా. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అని మీరు అనుకుంటే మన వీడియోస్ని లైక్ చేసేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా. ఇంకొక వీడియోని మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, థ్యాంక్ యూ.